బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడికి నిరసనగా బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు. పలువురు నాయకులను ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భువనగిరిలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఇవాళ ధర్నాకు దిగుతారనే సమాచారంతో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నేతలు బూడిద భిక్షమయ్య గౌడ్, క్యామ మల్లిను హౌస్ అరెస్టు చేశారు. యాదాద్రి జిల్లాలో అన్ని మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. జిల్లా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు అక్రమ అరెస్టులకు తెరతీశారు. అరెస్టులకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రౌడీలు, టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు తమ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ భువనగిరి కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యంగా దాడి చేశారు. ఆ దాడి మా జిల్లా పార్టీ కార్యాలయంలో అక్కడ జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలని అన్నీ కూడా జనాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు నిలదీసి అడగడంతో వాళ్ళు ఇవ్వడం చేత కాకపోతే సైలెంట్గా ఉండాలి తప్ప ప్రశ్నించే గొంతుకల మీద దాడి చేయడాన్ని నిరసనగా మేము జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు బయలుదేరి నిరసన తెలపడానికి వెళ్తే కాంగ్రెస్ వాళ్ళు దాడి చేయడం వాళ్ళ వంతే. మరి తర్వాత ఆ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతుందో అందరినీ కూడా నిరసన తెలపడానికి ముందు పోనీయకుండా హౌస్లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధ కేసులు చేసి ఇట్లా ప్రతిసారి కూడా ఏ ప్రోగ్రాం చేయాలన్నా కూడా అందరిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసి బంధిస్తూ ఉన్నారు. ఇలాంటి బంధిస్తుంటే ప్రతిపక్షాలకు ఇంకా మైలేజ్ వస్తుంది తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇమేజ్ కోల్పోతుంది. ఇలాంటివి మానుకొని ఇంకా ఏమైనా ఉంటే ప్రజలకు చేతనైతే ప్రజలకు చేయాలి తప్ప ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి దాడుల దిగితే మాత్రం బాగుండదని హెచ్చరిస్తా ఉన్నాం మోత్కూరు మండల పక్షాన. తెలంగాణ రాష్ట్రంలో రజాకారుల పాలన తలపిస్తూ ఉన్నది. దానికి నిదర్శనమే నిన్న బీఆర్ఎస్ పార్టీపై దాడి చేసిన దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము భువనగిరి ధర్నాకు వెళ్తుంటే మమ్మల్ని అక్రమ అరెస్టు చేయడం, రేవంత్ రెడ్డి పాలన రజాకారుల కంటే హీనంగా ఉద్యమ నాయకుల్ని అనగదొక్కి నేనేదో సాధిద్దామన్న పిచ్చి చర్యలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. మేము మోత్కూరు మండల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్న ఏం చేసిందని మా భారత రాష్ట్ర సమితి మీద కార్యాలయంపై దాడి చేయించినాం. ఈరోజు మేము ఏం చేస్తున్నామని మేమన్నా భారత రాష్ట్ర సమితి నాయకులం, కార్యకర్తలం, నక్సలైట్లమా, దొంగలమా, తీవ్రవాదులమా? ఎందుకు మమ్మల్ని ఇట్లా గృహహింస చేపిస్తూ ఉన్నావు? జిల్లా నాయకులు మిమ్మల్ని ప్రశ్నించారు. 6 గ్రాంట్లు చేయమని చెప్పారు కానీ నీకు ఏదో చేయమని చెప్పలేదు. దాన్ని చేయలేక ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కార్యాలయం మొత్తం ధ్వంసం చేశారు. అదే గతంలో కూడా మొన్న హైదరాబాద్లో కూడా బీజేపీ పార్టీ కార్యాలయం ధ్వంసం చేశారు. ఇది చేతగంతనం రుజువవుతుంది. నువ్వు చేయలేక ప్రజలను ఇట్లా పార్టీ ఆఫీసులో ధ్వంసం పెడితే మాత్రం నీకేం వదిలేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని కేసులైనా మీ మాత్రం అడగక మానము. ఇప్పటికైనా మార్చి ప్రజల గురించి ఆలోచించు. మాకు పార్టీ కేసీఆర్ గురించి మా గురించి కాదు ఆలోచించేది. ఈనాటి అక్రమ అరెస్టులు దురదృష్టకరం. కాంగ్రెస్ పాలనలో ప్రజలపై దృష్టి పెట్టకుండా
ఈ అక్రమంగా కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య ఇది. గతంలో కూడా బీజేపీ ఆఫీస్ పైన చేశారు, నిన్న భువనగిరి ఆఫీస్ మీద పార్టీ ఆఫీస్ మీద చేశారు. వాళ్ళే విధ్వంసం చేస్తారు, పార్టీ ఆఫీసులను వాళ్ళే అరెస్ట్ చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసము? ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలపైన పాలనపైన దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను.